శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఈ వీడియోలో లక్ష్మీ నృసింహస్వామికి షోడశోపచార పూజ తేలికగా ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను. ఈ పూజకి కావలసిన సామగ్రి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మామూలుగా మనం ప్రతిరోజు పూజా మందిరంలో ఏవైతే వాడుకుంటామో ఆ సామగ్రి సరిపోతుంది. ఒక నృసింహస్వామి పటం తెచ్చి పెట్టుకోండి, లేకపోతే ఒక చిన్న విగ్రహం అంటే 2 అంగుళాల కన్నా చిన్నదున్న విగ్రహం అయితే అది కూడా పెట్టుకోవచ్చు. మీ పూజకి 2 పంచపాత్రలు కావాలి, ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు. అందులో ఒక పంచపాత్రలో జలంతో స్వామికి ఉపచారాలు చేయడానికి, రెండో పంచపాత్రలోవి మీరు ఆచమనం లాంటివి చేసుకోవడానికి, అందుకని 2 పంచపాత్రలు పెట్టుకోండి. ఈ పూజ యొక్క పీడిఎఫ్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని పూజ చేసుకోండి. సరే, ఇప్పుడు పూజ ప్రారంభిద్దాం. మొట్టమొదట గణపతి ప్రార్థన చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళైతే విశ్వక్సేనుల వారిని కూడా స్మరిస్తారు పూజకి ముందు, అందుకని వారిని కూడా ఒకసారి స్మరిద్దాం. విశ్వక్సేనం సకల విభుద ప్రౌఢ సైన్యాధినాథం ధ్యాయేద్దేవం విజితదనుజం సూత్రవత్యా సమేతం. ఇప్పుడు దీపారాధన చేద్దాం. దీపానికి బొట్లు పెడుతూ ఈ శ్లోకం చదవండి. దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే. ఇప్పుడు ఆచమనం చేయండి. ఆచమనం చేసినప్పుడు పురుషులైతే మొట్టమొదటి 3 నామాలకి స్వాహ అనాలి, స్త్రీలైతే నమః అనాలి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు కొంచెం జలం మీ ఎడం వైపుకి చల్లుకుంటూ ఈ శ్లోకం చదవండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామానికి ఇదిగో ఇక్కడ చూపిస్తున్న నాసిక ముద్ర పట్టండి. లోపలికి గాలి పీల్చి బంధించి ఈ శ్లోకం లోపల చదువుకోండి. ఆ తరువాత గాలి విడిచిపెట్టండి. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ వశంకరం. ఇప్పుడు మన పూజకి సంకల్పం చెప్దాం. మమ ఉపాత్త సమస్త దురితక్షే ద్వారా శ్రీ లక్ష్మీ నృసింహ ప్రీత్యర్థం సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ శుభే శోభనే మంగళే ముహూర్తే అస్మాకం సహ కుటుంబానాం సర్వేషాం గోత్రోద్భవానాం జీవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం సర్వతోముఖాభివృద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవతాముద్దిశ్య సంభవద్భిః ద్రవ్యైః ఉపచారైశ్చ సంభవితా నియమేన ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఇప్పుడు మీ ఉంగరం వేలితో మీకోసం పెట్టుకున్న పాత్రలో జలాన్ని తాకండి కరిష్యే అన్నప్పుడు. ఇప్పుడు మనం షోడశోపచార పూజ చేద్దాం. మొట్టమొదట లక్ష్మీనారసింహుల్ని ధ్యానిద్దాం. ధ్యాత్వా నృసింహదేవేశం హేమసింహాసనస్థితం వివృతాస్యం త్రినయనం శరదిందు సమప్రభం లక్ష్మ్యాలింగిత వామాంగం విభూతిభిరుపాశ్రితం చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండల శోభితం.
శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. ధ్యాయామి. ధ్యాయామి అన్నప్పుడు ఒక పుష్పాన్ని స్వామి పటం దగ్గర కానీ మూర్తి దగ్గర కానీ ఉంచండి. తర్వాత స్వామిని మీ పూజా మందిరంలోకి ఆవాహన చేద్దాం. ఆగచ్చ దేవదేవేశ శంఖచక్ర గదాధర కృపయా దేహి సాన్నిధ్యం శరణాగత వత్సల. శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః ఆవాహయామి. ఇప్పుడు స్వామి లక్ష్మీదేవి మీ పూజా మందిరంలోకి వచ్చి కూర్చున్నట్టుగా భావించండి. తర్వాత ఆసనం అనే ఉపచారాన్ని సమర్పిద్దాం. ఒక పుష్పాన్ని సమర్పిస్తూ ఈ శ్లోకం చదవండి. నారసింహ మహాదేవ భక్త చిత్త స్థిరాసన స్వర్ణసింహాసనం దివ్యం గృహాణ వరదాయక. శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః ఆసనం సమర్పయామి. ఇప్పుడు పాద్యం అనే ఉపచారం. తర్వాత మనం చేసే ఉపచారాలు 4టికి కూడా స్వామి కోసం ఉంచుకున్న జలం ఉంది కదా, అందులో ఒక ఉద్ధరణితో అంటే ఒక చెంచాతో ఇలా నీళ్లు స్వామికి చూపించి సమర్పయామి అన్నప్పుడు ఒక చిన్న పాత్రలో వదిలేయండి. గంగాజలం సమానీతం సుగంధ ద్రవ్య సంయుతం పాద్యం త్వం ప్రతిగృహీష్వ దేవదేవ నమోస్తుతే. శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి. సమర్పయామి అన్నప్పుడు నీళ్లు చూపించి ఒక పాత్రలో వదిలేయండి. తర్వాత అర్ఘ్యం. భక్త చిత్త సమావాస జగద్రక్షణ తత్పరాం హస్తోదకమిదం దేవ గృహాణ ధరణీధర. శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః హస్తయోరర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు కూడా జలం చూపించి పాత్రలో వదిలేయండి. ఇప్పుడు ఆచమనీయం. కర్పూరవాసితం తోయం సువర్ణ కలసస్థితం దదామ్యాచమనం భక్త్యా దేవదేవ నమోస్తుతే. మీరు సమర్పించిన నీళ్లు వాళ్ళు తాగుతున్నట్టు భావిస్తూ ఉద్ధరణితో ఒక చెంచా నీళ్లు స్వామికి చూపించి ఒక పళ్ళెంలో వదిలేయండి. శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్నానం అనే ఉపచారం. స్వామికి అభిషేకం చేస్తున్నట్టు మనసులో భావిస్తూ ఇది చదవండి. సుగంధ పుష్ప సంయుక్తం పవిత్రం విమలం జలం స్నానం స్వీకురు దేవేశ నారసింహ మహాప్రభో. శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామికి బట్టలు పెడుతున్నట్టుగా భావిస్తూ ఈ శ్లోకం చదివి ఒక పుష్పాన్ని సమర్పించండి. తప్త కాంచన సంకాశం పీతాంబరమిదం హరే సంగృహాణ జగన్నాథ నారాయణ నమోస్తుతే. శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు స్వామికి యజ్ఞోపవీతాన్ని సమర్పిద్దాం. మీ దగ్గర యజ్ఞోపవీతం ఉంటే కనుక అది స్వామి పటం దగ్గర పెట్టండి, లేకపోతే ఒక పుష్పాన్ని సమర్పిస్తూ ఈ శ్లోకం చదవండి. బ్రహ్మ విష్ణు మహేశానై నిర్మితం బ్రహ్మసూత్రకం ఉపవీతం మయా దత్తం గృహాణ కరుణాకర. శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు గంధం అనే ఉపచారం. చక్కగా స్వామి పటానికి గంధం కుంకుమ పెడుతూ అమ్మవారికి కూడా పెడుతూ ఈ శ్లోకం చదవండి. చందనం శీతలం దివ్యం కస్తూరి కుంకుమం తథా దదామి తవ ప్రీత్యర్థం నృసింహ పరమేశ్వర. శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః శ్రీగంధాన్ ధారయామి. హరిద్ర కుంకుమాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి. ఇప్పుడు పుష్పాభరణాలనే ఉపచారం చేద్దాం. స్వామికి పుష్పాలు సమర్పిస్తూ ఈ శ్లోకం చదవండి. తురీయవన సంభూతం నానా గుణమనోహరం ఆనంద సౌరభం పుష్పం గృహ్యతాం ఇదముత్తమం. శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః పుష్పాభరణాన్ని సమర్పయామి. ఇప్పుడు స్వామికి అంగపూజ చేద్దాం. అంగపూజ చేస్తున్నప్పుడు ఒక్కొక్క నామానికి పుష్పాన్ని సమర్పిస్తూ చదవండి. శ్రీనారసింహాయ నమః పాదౌ పూజయామి. శ్రీప్రతాపాయ నమః గుల్ఫౌ పూజయామి. శ్రీ విశ్వంభరాయ నమః జానునీ పూజయామి. శ్రీ నఖాంకురాయ నమః జంఘే పూజయామి. శ్రీ వజ్రదేహాయ నమః ఊరుం పూజయామి. శ్రీ మహోజ్వలాయ నమః కటిం పూజయామి. శ్రీ అట్టహాసాయ నమః ఉదరం పూజయామి. శ్రీ ప్రహ్లాదవరదాయ నమః హృదయం పూజయామి. శ్రీ మహాబలాయ నమః బాహూన్ పూజయామి. శ్రీ స్థూలగ్రీవాయ నమః కంఠం పూజయామి. శ్రీ వజ్రదంష్ట్రాయ నమః వక్త్రం పూజయామి.
శ్రీబ్రహ్మణ్యాయ నమః నాసికాం పూజయామి. శ్రీశరణాగతవత్సలాయ నమః శ్రోత్రే పూజయామి. శ్రీ ఉగ్రలోచనాయ నమః నేత్రౌ పూజయామి. శ్రీజ్వలన్ముఖాయ నమః లలాటం పూజయామి. శ్రీదివ్యసింహాయ నమః శిరః పూజయామి. శ్రీలక్ష్మీనృసింహాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. మీకు సమయం ఉంటే కనుక ఏం చేస్తారంటే, మీకు నృసింహస్వామికి సంబంధించి వచ్చిన శ్లోకాలన్నీ చదువుకోవచ్చు. ఇక్కడ మీకు విష్ణు సహస్రనామం వచ్చు అనుకోండి, అది చదువుకోండి. నృసింహ కవచం ప్రహ్లాదుడు ఇచ్చింది ఉంది కదా, అది వస్తే అది చదువుకోండి. నృసింహ కరావలంబన స్తోత్రం కానీ, రుణ విమోచన స్తోత్రం కానీ ఏది వచ్చినా ఇక్కడ చదువుకోవచ్చు. తర్వాత స్వామికి పంచోపచార పూజ చేద్దాం. అగరబత్తి వెలిగించి చూపిస్తూ ఈ శ్లోకం చదవండి. వనస్పత్యుద్భవై దివ్యై నానాగంధై సుసంయుతం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీలక్ష్మీ నృసింహాయ నమః ధూపమాఘ్రాపయామి. ఇప్పుడు స్వామికి దీపం చూపిస్తూ ఈ శ్లోకం చదవండి. జగచ్చక్షుస్వరూపంచ ప్రాణరక్షణకారకం ప్రదీపం శుద్ధరూపం చ గృహ్యతాం నరకేసరి. శ్రీలక్ష్మీ నృసింహాయ నమః. దీపం దర్శయామి. ఇప్పుడు స్వామికి నైవేద్యాన్ని సమర్పిద్దాం. మీరు చేసిన ప్రసాదం తెచ్చి పూజామందిరంలో పెట్టండి. ఒకవేళ ప్రసాదం ఏమీ లేకపోయినా కొబ్బరికాయ ఉంటే అది ఇక్కడ కొట్టండి. లేకపోతే అరటిపళ్ళు కానీ ఇంకే పళ్ళు ఉన్నా ఇవి నైవేద్యం కింద పెట్టండి. శ్రీ నృసింహ నమస్తుభ్యం మహానైవేద్యముత్తమం సంగృహాణ సురశ్రేష్ఠ భుక్తిముక్తి ప్రదాయకం. ఇప్పుడు ఉద్ధరణితో నీళ్లు చిలకరిస్తూ ప్రసాదం మీద శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు స్వామికి అమ్మవారికి మీరు ప్రసాదం తినిపిస్తున్నట్లుగా మనస్సులో భావిస్తూ ఇది చదవండి. సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ప్రాణాత్మనే నమః అపానాత్మనే నమః వ్యానాత్మనే నమః ఉదానాత్మనే నమః సమానాత్మనే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతమస్తు అమృతాపిధానమసి. ఇప్పుడు స్వామికి నీళ్లు చూపించి పళ్ళెంలో వదిలేస్తూ ఈ 4 చదవండి. ఉత్తరాపోషణం సమర్పయామి హస్తౌ ప్రక్షాళనం సమర్పయామి పాదౌ ప్రక్షాళనం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామికి తాంబూలాన్ని సమర్పిస్తూ ఈ శ్లోకం చదవాలి. మీ దగ్గర తాంబూలం ఉంటే సరే, లేకపోతే పుష్పాలు సమర్పిస్తూ చదవండి. పూగీఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీ దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీలక్ష్మీ నృసింహాయ నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు స్వామికి కర్పూర నీరాజనాన్ని సమర్పిద్దాము. హారతిస్తూ ఈ శ్లోకం చదవండి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవ సంగృహాణ జగత్పతే. శ్రీలక్ష్మీ నృసింహాయ నమః కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు హారతి కళ్ళకద్దుకుని ఒక ఉద్ధరణితో నీళ్లు స్వామికి చూపించే పాత్రలో వేసేయండి. ఇప్పుడు మనం మంత్రపుష్పం నమస్కారం సమర్పిద్దాము. అందుకని పువ్వులు చేతిలోకి తీసుకుని స్వామిని మనస్సు నిండా ధ్యానించుకుని ఈ శ్లోకం చదవండి. గర్జంతం గర్జయంతం నిజభుజపటలం స్ఫోటయంతం హఠంతం రూప్యంతం తాపయంతం దివి భువి దితిజం క్షేపయంతం క్షిపంతం క్రందంతం రోషయంతం దిశి దిశి సతతం సంహరంతం భరంతం వీక్షంతం ఘూర్ణయంతం శరనికరశతైర్దివ్యసింహం నమామి. శ్రీలక్ష్మీ నృసింహాయ నమః సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఛత్ర చామర గీత నృత్యాందోళికాశ్వారోహణ గజారోహణ సమస్తరాజోపచారాన్ మనసా సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన, యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే. అనయా యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీలక్ష్మీ నృసింహః సుప్రసన్నః సుప్రియతో వరదో భవతు. ఇప్పుడు మీ మనస్సులో ఉన్న కోరికని స్వామికి చెప్పుకుని నమస్కరించుకోండి. ఏ కోరిక లేని వాళ్ళైతే స్వామి అమ్మ అనుగ్రహం నీ అనుగ్రహం మా మీద మా కుటుంబం మీద ఎల్లప్పుడూ ప్రసరించు స్వామి అని మనస్సులో ఆయనకి నమస్కారం చేసుకోండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మనందరి మీద మన కుటుంబాల మీద లక్ష్మీ నృసింహస్వామి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ప్రసాదించి ఏ భయాలు కానీ అనారోగ్యాలు కానీ ఆర్థిక బాధలు కానీ ఏవీ లేని స్థితికి మనందరి జీవితాలు చేరుకోవాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.